హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేష్ ఆల్ జాబ్స్. ఫ్రెండ్స్, ఈ రోజు నేను మీకోసం మంచి జాబ్స్ తీసుకొచ్చాను ఫ్రెండ్స్. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఇవి, ఓకేనా. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అని చెప్పేసి వేరే స్టేట్లో మనకి జాబ్ ఉంటుందేమో, వేరే స్టేట్లో మనకి ఎగ్జామ్ ఉంటుందేమో అని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఓకేనా. సో జాబ్ పోస్టింగ్ కూడా మనకి హైదరాబాద్లోనే ఉంటుంది అండ్ ఎగ్జామ్ సెంటర్ కూడా హైదరాబాద్లోనే ఉంటుంది, ఓకేనా. సో మీకు స్టార్టింగ్ ఇంపార్టెంట్ డీటెయిల్స్ అయితే నేను చెప్పేస్తాను ఫ్రెండ్స్. సో మీరు స్టార్టింగ్ నుండి వీడియో ఎండింగ్ వరకు చూసి మీ టైం అయితే వేస్ట్ చేయను. సో ఒకవేళ మీకు ఈ జాబ్ నాకు సూటబుల్ కాదనుకుంటే మీకు టైం వేస్ట్ అవుతుంది కదా. సో అందుకనే నేను స్టార్టింగ్ ఇంపార్టెంట్ డీటెయిల్స్ చెప్పేస్తాను మీకు. సో ఇంపార్టెంట్ డీటెయిల్స్ చెప్పే ముందు మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. కిందనే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అని ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, ఆ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటేనే చేసుకొని ఆల్ పైన ప్రెస్ చేసినట్లయితేనే నేను ఎప్పటికప్పుడు చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి అనమాట, ఓకేనా. సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ పైన యాక్టివేట్ చేసుకోండి. అండ్ లాస్ట్ టైం వీడియోని ఎంతమంది చూసారో ఆల్మోస్ట్ అంతే మంది లైక్ అయితే చేశారు ఫ్రెండ్స్. సో ఇప్పుడు కూడా నేను అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ప్రతి ఒక్కరు వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇప్పుడు మీకు ఇంపార్టెంట్ డీటెయిల్స్ అయితే చెప్పేస్తాను. సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ నుండి మనకి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది ఫ్రెండ్స్. సో ఇక్కడ మీ పోస్ట్ వచ్చేసి సూపర్వైజర్ అండ్ జూనియర్ ఆఫీసర్ అసిస్టెంట్ పోస్ట్లు అయితే మీకు ఇక్కడ ఉన్నాయి. సో దీంట్లో మీరు చేయాల్సిన వర్క్ వచ్చేసి కరెన్సీ అండ్ బ్యాంక్ నోట్స్, పాస్పోర్ట్స్, నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్స్, పోస్టేజ్ స్టాంప్ అండ్ మింటింగ్ ఆఫ్ ద కాయిన్స్. సో ఈ వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో మింట్ టైప్ అనమాట. సో మనకి ఈ నోటిఫికేషన్ వచ్చేసి మింట్ కాంపౌండ్ సైఫాబాద్ హైదరాబాద్ 5,63,000. సో ఇక్కడ నుండి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది ఫ్రెండ్స్, ఓకే. మనకి హైదరాబాద్లోనే పోస్టింగ్ ఉంటుంది అండ్ ఎగ్జామ్ సెంటర్స్ కూడా వచ్చేసి హైదరాబాద్లో ఉంటుంది, ఓకే. పోస్ట్లు వచ్చేసి సూపర్వైజర్ ప్రింటింగ్, సూపర్వైజర్ టెక్నికల్ కంట్రోల్, సూపర్వైజర్ ఐటీ ఆర్ఎం, సూపర్వైజర్ ఓఎల్ ఆర్ఎం, జూనియర్ ఆఫీసర్ అసిస్టెంట్ హిందీ, ఓకేనా. సో ఇవి మన పోస్ట్ వచ్చేసి. సో వీటికి మన ఏజ్ లిమిట్ వచ్చేసి 18 years నుండి 30 years వరకు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. సో అప్రైజ్ ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉన్నాయి, అవి నేను నోటిఫికేషన్ స్టార్ట్ చేసేటప్పుడు మీకు క్లియర్గా చెప్తాను, ఓకేనా. స్టార్టింగ్ మన శాలరీ వచ్చేసి 26,000 నుండి ఆల్మోస్ట్ 1 lakh వరకు శాలరీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్, ఓకేనా. 26,000 నుంచి 1 lakh వరకు శాలరీ ఉంటుంది. అండ్ దీనికి మీరు అప్లై చేసుకోవాల్సిన వచ్చేసి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు, ఓకేనా. సో ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సిన డేట్ కూడా నేను మీకు క్లియర్గా చెప్పేస్తాను. సో ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సిన డేట్ వచ్చేసి స్టార్టింగ్ డేట్ 15 March 2021 నుంచి వెళ్ళి April 10th వరకు మీకు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సిన డేట్ వరకు ఉంది ఫ్రెండ్స్. సో మీరు ఆన్లైన్లో ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుందన్నమాట, ఓకేనా. సో ఆ ఫీ పేమెంట్ కూడా చెప్పేస్తాను. SC ST అండ్ PW క్యాండిడేట్స్, ఎకనామికల్ వీకర్ సెక్షన్స్, సో ఇలాంటివి ఉంటారు కదా. సో వాళ్ళకి ఏంటంటే 200 rupees అనేది ఛార్జ్ చేస్తున్నారు అనమాట. ఆన్లైన్లో మీరు ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. OBC అండ్ జనరల్ కేటగిరీ వాళ్ళకి వచ్చేసి 600 వరకు వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారు అనమాట, ఓకేనా. సో వీటికి మీరు ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీకు ఎగ్జామ్ అనేది ఎప్పుడు ఉంటుందంటే June లేదా Julyలో అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్, ఓకేనా. సో మనము ఇంకేది మిస్ అయ్యాము, సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మిస్ అయింది కదా. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎవరైతే డిప్లొమా వాళ్ళు, డిగ్రీ వాళ్ళు అండ్ బీటెక్ వాళ్ళు ఉంటారో సో వాళ్ళు వీటికి అయితే ఎలిజిబుల్ ఫ్రెండ్స్, ఓకేనా. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ డీటెయిల్ వచ్చేసి మీకు నెగిటివ్ మార్క్ అనేది ఏమి ఉండదు ఫ్రెండ్స్, ఓకేనా. సో ఇది ఆన్లైన్ టెస్టే ఉంటుంది, మీకు ఆన్లైన్ ఎగ్జామే ఉంటుంది. కాకపోతే నెగిటివ్ మార్క్, ఎటువంటి నెగిటివ్ మార్క్ అనేది లేదనమాట. మెరిట్ ద్వారా మిమ్మల్ని ఎంపిక అయితే చేస్తారు, ఓకేనా. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ డీటెయిల్ వచ్చేసి సో ఓకే ఫ్రెండ్స్. సో ఆల్మోస్ట్ అయితే ఇంపార్టెంట్ డీటెయిల్స్ అయితే కవర్ చేశాను అనమాట. సో మనీ కూడా ఇవి నాన్ రిఫండబుల్ ఫ్రెండ్స్, ఓకేనా. సో రిఫండబుల్ అనుకునేవారు, సో ఇది నాన్ రిఫండబుల్, మనీ అనేది మళ్ళీ మనకి తిరిగి రావు, ఓకేనా. సో ఇప్పుడు మనము నోటిఫికేషన్ డీటెయిల్స్కి అయితే వెళ్ళిపోదాము. ఎవ్రీథింగ్ నేను క్లియర్గా చెప్తాను మీకు ఇప్పుడు. సో ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి మింట్ కాంపౌండ్ సైఫాబాద్ హైదరాబాద్ నుండి రిలీజ్ అయితే అయింది ఫ్రెండ్స్. సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ నుంచి వచ్చేసింది. సో ఇక్కడ మీరు ప్రింటింగ్ ప్రెస్, సో ప్రింటింగ్ అంటే సో నోట్స్ ప్రింట్ అవుతుంటాయి అనమాట, కాయిన్స్, సో పోస్టేజ్ స్టాంప్స్, జ్యుడిషియల్ స్టాంప్స్ ఇవన్నీ అక్కడ అవుతుంటాయి అనమాట. సో అదే ఆ వర్క్ చేయాల్సి ఉంటుంది, సూపర్వైజర్ లాగా ఇవన్నీ మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట, ఓకేనా. సో దీనిలో మీకు శాలరీ వచ్చేసి 26,000 నుంచి 1 lakh వరకు అయితే శాలరీ ఉంటుంది ఫ్రెండ్స్. సో సూపర్వైజర్ ప్రింటింగ్కి వచ్చేసి నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చేసి 5 పోస్టులు ఉన్నాయి. సూపర్వైజర్ టెక్నికల్ కంట్రోల్కి వచ్చేసి 3 పోస్టులు ఉన్నాయి. సూపర్వైజర్ ఐటీ అండ్ ఆర్ఎంకి వచ్చేసి 2 పోస్టులు ఉన్నాయి. సూపర్వైజర్ ఓఎల్ అండ్ ఆర్ఎంకి వచ్చేసి 1 పోస్ట్ ఉంది. జూనియర్ ఆఫీసర్ అసిస్టెంట్ హిందీకి వచ్చేసి 1 పోస్ట్ ఉంది, ఓకేనా. సో దీంట్లో వాళ్ళ కేటగిరీ వైజ్ అయితే ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి, ఎకనామికలీ వీకర్ సెక్షన్స్కి 1 పోస్ట్, SC వాళ్ళకి 1 పోస్ట్, OBC వాళ్ళకి 1 పోస్ట్, అన్రిజర్వ్ వాళ్ళకి 2 పోస్ట్ అనమాట. సో ఇవి మీరు క్లియర్గా చెక్ చేసుకోండి. ఇక్కడ స్టార్టింగ్ చూడండి, ఇక్కడ పైన రిజర్వేషన్ స్టేటస్ అని ఉంది కదా, ఓకే.
సో ఇక్కడ క్లియర్గా ఈ బాక్సెస్ లోపల మీరు క్లియర్గా చెక్ చేసుకోండి. ఓకే, సో వీడియో నేను అన్ని డీటెయిల్స్ చెప్తే ఏంటంటే వీడియో ల్యాగ్ అయిపోతుంది అనమాట. ఓకేనా. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకి సూపర్వైజర్ ప్రింటింగ్ వచ్చేసి ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలి, అది కూడా డిప్లొమాలో వచ్చేసి ప్రింటింగ్ టెక్నాలజీలో మీరు ఫస్ట్ క్లాస్ పాస్ అవ్వండి. ఓకేనా. అది ఏంటి దేనికి? సూపర్వైజర్ ప్రింటింగ్కి. ఓకే, బీటెక్లో అయితే సూపర్వైజర్ ప్రింటింగ్కే బీటెక్లో లేదా డిగ్రీలో అయితే ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలి. బీటెక్, బీఈ, బీఎస్సీ ఇంజనీరింగ్ ఇన్ ప్రింటింగ్ టెక్నాలజీలో మీరు డిగ్రీ లేదా బీటెక్లో ఫస్ట్ క్లాస్లో పాస్ అయి ఉండాలి. ఓకే, నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి సూపర్వైజర్ టెక్నికల్ కంట్రోల్. సో దీంట్లో వచ్చేసి డిప్లొమాలో వచ్చేసి ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వ ఉండాలి. అదే డిప్లొమాలో కోర్స్ వచ్చేసి ప్రింటింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వ ఉండాలి. ఓకేనా. సో నెక్స్ట్ డిగ్రీ అండ్ బీటెక్లో చూసుకున్నట్లయితే సూపర్వైజర్ టెక్నికల్ పోస్ట్కి ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వ ఉండాలి. బీటెక్, బీఈ, బీఎస్సీ. ఓకే, ఇంజనీరింగ్ ఇన్ ప్రింటింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో మీకు ఫస్ట్ క్లాస్లో పాస్ అయి ఉండాలి సూపర్వైజర్ టెక్నికల్ కంట్రోల్కి. ఓకేనా. డిప్లొమాలో వచ్చేసి ఏంటి ప్రింటింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సేమ్ అంతే. బీటెక్లో కూడా డిగ్రీలో కూడా అంతే అనమాట. ఓకేనా. సూపర్వైజర్ ఐటీకి వచ్చేసి ఫస్ట్ క్లాస్లో పాస్ అయి ఉండాలి. డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఓకే, అదే బీటెక్లో డిగ్రీలో అయ్యి ఉందనుకోండి ఫస్ట్ క్లాస్ ఇన్ బీటెక్, బీఈ, బీఎస్సీ ఇంజనీరింగ్ ఇన్ కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఓకే, సో ఇది చేసి ఉండాలి మీరు, అది కూడా ఫస్ట్ క్లాస్లో పాస్ అయి ఉండాలి. సూపర్వైజర్ ఓఎల్ ఆర్ఎంకి వచ్చేసి మాస్టర్ డిగ్రీ చేసి ఉండాలి. సో హిందీ లేదా ఇంగ్లీష్లో మీరు చేసి ఉండాలి గ్రాడ్యుయేషన్ అనేది. ఓకేనా. అండ్ సారీ చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్, మీకు ఇది ఎగ్జామ్ వచ్చేసి కూడా మీకు హిందీ లేదా ఇంగ్లీష్లో కండక్ట్ చేస్తారు. ఆన్లైన్ టెస్టే ఉంటుంది, అది కూడా మీరు హిందీ లేదా ఇంగ్లీష్లోనే మాత్రమే ఉంటుంది, తెలుగులో ఉండదు. ఓకేనా. సో నెక్స్ట్ పోస్ట్ చూసుకున్నట్లయితే జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ ఫ్రెండ్స్, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ హిందీ. ఓకేనా, దీంట్లో మీరు గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి, అది కూడా 55 మార్క్స్తో పాస్ అవ్వాలి ఫ్రెండ్స్. ఓకేనా. అది కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. సో కంప్యూటర్ లాంటిది డిగ్రీలో వచ్చేసి కంప్యూటర్ సైన్స్, బీకామ్ కంప్యూటర్స్ అని అలాంటివి తీసుకోవాలి. ఓకే, విత్ టైపింగ్ స్పీడ్ ఇన్ హిందీ వచ్చేసి 30 words per minute. ఓకేనా. సో 30 words per minute అయితే ఉండాలి. ఓకే, సో ఏజ్ లిమిట్ వచ్చేసి 18 years to 28 years. ఓకే, వీటికి మిగతా వాటికి వచ్చేసి 18 years నుంచి 30 years వరకు ఉంది. సో వాళ్ళ కేటగిరీస్ వైజ్ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఏజ్ రిలాక్సేషన్స్ ఫ్రెండ్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 5 years వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అదర్ కాస్ట్ ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 3 years వరకు అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. పర్సనల్ విత్ డిసేబిలిటీస్ పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి వాళ్ళకి 10 years వరకు ఉంది. జనరల్ అండ్ ఎకనామికలీ వీకర్ సెక్షన్స్కి వచ్చేసి 13 years వరకు ఉంది. ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 13 years వరకు ఉంది. నార్మల్ జనరల్ వాళ్ళకైతే 10 years వరకు ఉంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 15 years వరకు ఉంది. ఓకేనా. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అనుకోండి 8 years వరకు మీకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఉంది. ఓబీసీ వాళ్ళకు వచ్చేసి 6 years వరకు ఉంది. ఓకేనా. సో మీరు ఎవరైతే వీడియోస్ కానీ డైవర్స్ కానీ ఉమెన్స్ సో సపరేట్లీ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకు వచ్చేసి 5 years వరకు జనరల్ వాళ్ళకి 5 years వరకు ఉంది. జనరల్ అండ్ ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ వాళ్ళకి. ఓబీసీలో అయితే 8 years వరకు ఉంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 10 years వరకు ఉంది. ఓకేనా. సో డిఫెన్స్లో పర్సనలీ డిసేబుల్డ్, సో డిఫెన్స్లో మీకు అక్కడ ఏమైనా మీకు మీ హెడ్ కానీ మీ లెగ్ కానీ డ్యామేజ్ అయ్యి ఉండి మీ హ్యాండ్స్ కానీ డ్యామేజ్ ఉండి సో డిఫెన్స్లో మీకు ఇలాంటి ప్రాబ్లమ్ ఏమైనా ఉంటే కనుక 3 years జనరల్ వాళ్ళకి వచ్చేసి జనరల్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ అండ్ ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 3 years వరకు ఉంది. 8 years వచ్చేసి ఎస్టీ వాళ్ళకి అనమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఫీ పేమెంట్ గురించి చెప్పాను కదా ఫ్రెండ్స్. సో ఫీ పేమెంట్ వచ్చేసి జనరల్ వాళ్ళకి అండ్ జనరల్లో ఎకనామికల్ వీకర్ సెక్షన్స్కి వచ్చేసి 600 వరకు పే చేయాలి. అదే ఎస్సీ ఎస్టీ అండ్ పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు 200 పే చేయాలి. ఓకేనా. ఇది నాన్ రిఫండబుల్ కూడా. ఓకే. సో మనకి సెలెక్షన్ ప్రొసీజర్ వచ్చేసి ఇక్కడ ఉంది చూడండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి స్టార్టింగ్ పోస్ట్ ఉంది కదా సూపర్వైజర్ ప్రింటింగ్ అని చెప్పేసి. సో ఇది స్టార్టింగ్ వచ్చేసి ప్రొఫెషనల్ నాలెడ్జ్ అంటే జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్, లాజికల్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, కాంపిటేటివ్ యాప్టిట్యూడ్. సో ఈ క్వశ్చన్స్ అయితే మీకు వస్తాయి. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 120 క్వశ్చన్స్ ఉంటాయి. మ్యాక్స్ మార్క్స్ వచ్చేసి 150 మార్క్స్ అయితే ఉంటాయి. టోటల్ డ్యూరేషన్ వచ్చేసి టోటల్ టైం వచ్చేసి మీకు ఎగ్జామ్ టైం వచ్చేసి 120 minutes ఉంటుంది. ఆన్లైన్ అయితే ఉంటుంది మీకు. ఓకేనా. సో నెక్స్ట్
ఇది వచ్చేసి సూపర్వైజర్ అఫీషియలీ లాంగ్వేజ్ అంటే టెక్నికల్ ఇదనమాట. సో థర్డ్ వచ్చేసి హిందీ ఉంది కదా, సో అదని చెప్పేసి మీరు పైనకి వెళ్ళి ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి. సో దేనికి అని చెప్పి స్టార్టింగ్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు కదా phase 2 అని చెప్పేసి. సో ఇక్కడ ఉంది చూడండి, ఓకే, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ హిందీ. సో ఇదనమాట. సో జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ హిందీకి వచ్చేసి సో ఇవన్నీ క్వశ్చన్స్ అనమాట, ఎంత టైం లిమిట్ అని చెప్పేసి. ఓకేనా, సో ఇలా క్లియర్గా చెక్ చేసుకోండి మీరు. అండ్ ఇప్పుడు చూసుకోండి ఫ్రెండ్స్, సో మెరిట్ లిస్ట్ ఇది. సో ఇక్కడ వచ్చేసి జనరల్లో ఎకనామికలీ వీకర్ సెక్షన్ కేటగిరీకి వచ్చేసి 55%తో మీరు పాస్ అవ్వాలి. అండ్ ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 50%తో పాస్ అవ్వాలి. ఎస్సీ ఎస్టీ కేటగిరీకి వచ్చేసి 45తో పాస్ అవ్వాలి. ఓకేనా, సో వీటి పాస్ అయితే మీరు ఈ జాబ్కి ఎలిజిబుల్, అంత ఎలిజిబుల్ వరకే, అంటే మీకు జాబ్ అనేది రాదు. ఎప్పుడు వస్తుంది జాబ్, ఇవి ఏవి కట్ ఆఫ్ మెరిట్లో వచ్చేసి ఇవన్నీ కట్ ఆఫ్ చూసుకొని అప్పుడు ఎవరికి జాబ్ ఇవ్వాలని చేసి అప్పుడు క్లియర్గా వాళ్ళు డిసైడ్ అయితే చేస్తారనమాట. ఓకేనా, సో ఇవి జస్ట్ పాస్ మార్క్స్ మాత్రమే. ఓకే, సో ఆల్మోస్ట్ అన్ని డీటెయిల్స్ అయితే కవర్ అయితే అయిపోయినాయి ఫ్రెండ్స్. సో ఇక్కడ డౌన్లోడ్ అవర్ కాల్ లెటర్స్, సో మీకు మెయిల్ వస్తుంది, అది జూన్ జూలైలో మీకు ఎగ్జామ్ లెటర్ అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు కదా. సో ఇక్కడ ఇవన్నీ క్లియర్గా చదువుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, సో వీడియో లెంతీ అయిపోతుంది కాబట్టి నేను ఇంపార్టెంట్ డీటెయిల్స్ మాత్రమే చెప్తాను. సో ఇక్కడ నాకు జాబ్స్ ఉన్నాయి, ఓకే, ఈ జాబ్ తెలిసింది నాకు, సో ఇదంతా ఎలా ఉంది ఒకసారి మనం క్లియర్గా చెక్ చేసుకుందామని చెప్పేసి మీకు క్లియర్గా తెలుస్తుంది, ఒక ఇన్ఫర్మేషన్ తెలియజేద్దామని చెప్పి మీకు తీసుకొచ్చాను అనమాట. ఓకేనా, మిగతా మొత్తం మీరే ఒకసారి నోటిఫికేషన్ డీటెయిల్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి మీకు క్లియర్గా చెక్ చేసుకోండి. ఓకేనా, వాట్సాప్ గ్రూప్ లింక్, ఇన్స్టాగ్రామ్ గ్రూప్ లింక్, టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ప్రతి ఒక్కటి నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి మీకు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, సో మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని ఉంటే మీరు అన్న అప్లై చేసుకోండి. సో మీరు కాకుండా ఇంటర్నెట్ షాప్కి వెళ్ళి అక్కడ చేసుకోండి. సో వాళ్ళైతే మీకు క్లియర్గా ఏంటంటే అంటే ఫోటో సైజ్ కానీ అండ్ మీరు తమ్మి చేసేటప్పుడు అండ్ సైన్ బ్లాక్ పెన్తో బ్లూ పెన్తో, సో ఇవన్నీ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయన్నమాట. ఓకేనా, అండ్ ఈ ప్రింట్ ఈ కాపీ కూడా ఎంత కేబీ ఉండాలి, 50 KB నుంచి 100 KB ఉండాలని చెప్పి ఇవన్నీ చాలా ప్రాసెస్ ఉందన్నమాట. ఓకేనా, మీరు ఇంటర్నెట్ షాప్కి వెళ్ళి మాత్రమే చేసుకోండి. ఒకవేళ మాకు చాలా క్లియర్గా మేము అంతకుముందు జాబ్కి మేము అప్లై చేసుకున్నాము, మాకు క్లియర్గా తెలుసు అని అనుకుంటే నోటిఫికేషన్ క్లియర్గా చదువుకొని మీరైతే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, మీకు డీటెయిల్స్ అయితే ఆల్మోస్ట్ అన్ని క్లియర్గా అర్థమైనవి అయితే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఒకవేళ అర్థం కాకున్నట్లయితే మీరు కామెంట్ చేయండి, నేను కామెంట్కి ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను ఫ్రెండ్స్. ఓకేనా, అండ్ ఇవే కాకుండా నేను ప్రైవేట్ జాబ్స్ గురించి కూడా వీడియోస్ చేస్తాను ఫ్రెండ్స్. ప్రైవేట్ జాబ్సే కాదు, ఫ్రీ ట్రైనింగ్ కూడా చేస్తాను, అంటే సాఫ్ట్వేర్ ట్రైనింగ్స్ ఉంటాయి కదా, సో అవి ఫ్రీ ట్రైనింగ్ కూడా చేస్తాను అనమాట. ఒక్క సింగిల్ 1 రూపీ కూడా మీరు ఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా, సో అన్నీ ఫ్రీగా ఉంటాయి, మీకు బుక్స్ ఫ్రీ ఉంటాయి అండ్ యూనిఫామ్ ఫ్రీ, ఫ్రీ ఫుడ్, ఫ్రీ అకామిడేషన్, ప్రతి ఒక్కటి ఫ్రీ ఉంటుంది. హైదరాబాద్లో ఉంటుంది, వైజాగ్లో, ఆల్ ఓవర్ ఏపీ తెలంగాణలో నేను ఫ్రీ ట్రైనింగ్ వీడియోస్ అయితే చేశాను ఫ్రెండ్స్, నా ఛానల్లో ఉంటాయి చూడండి. అండ్ దాంతోపాటు ఫ్రీ జాబ్స్ కూడా, అవి ప్రైవేట్ జాబ్స్. ఓకేనా, ప్రైవేట్ జాబ్స్ వీడియోస్ కూడా నేను చేశాను, అవి కూడా చూడొచ్చు మీరు. ఫ్రీ కన్సల్టెన్సీస్ అనమాట, డైరెక్ట్ ఏదైతే పేడ్ ఉంటాయో అవి పేడ్వి కాదు, ఫ్రీ కన్సల్టెన్సీస్. ట్రైనింగ్ సెంటర్స్ కూడా ఉంటాయో ఏదైతే అవి కూడా ఫ్రీ అనమాట. ఓకేనా, 1 రూపీ కూడా నా ఛానల్లో ఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా, ఇవి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి సో ఇక్కడ వాళ్ళు మనీ ఛార్జ్ చేస్తున్నారు. మిగతా వాటికైతే నేను ఎటువంటి వీడియో చేసినా కూడా 1 రూపీ కూడా మీరు ఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా, సో ఎవరైతే ఆ వీడియోస్ ఇంకా చూడలేదో ఆ వీడియోస్ కూడా చూడండి, మీకు క్లియర్గా డీటెయిల్స్ అయితే అర్థమవుతాయి. ఓకేనా ఫ్రెండ్స్, సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.